పెట్టి వాయినాలు పెట్టి ఇస్రాయెలెన్నో పెట్టి వాయినాలు పెట్టి ఇస్రాయెలెన్నో ఇచ్చి వాయినాలు పెట్టి ఇస్రాయెలెన్నో అయ్యో మల్ల చెట్టప్పుడు ఊరే మనదాకా సాగదోలి కళ్ళ నీళ్లు తీసేదిరా. ఇప్పుడింటికి చుట్టం వస్తే పక్కింటోనికే తెలివ పాయే, ఎవడు ఎల్లమంటుండో తెలియదు, ఎలక వీక్తుండో తెలియదు. అచ్చమైన తెలంగాణ పల్లెల్లో వాయు వరుసలు కలుపుకొని జీవిస్తారు. తెలంగాణ పల్లెల మల్లటి కూడా మాదిగా మల్లయ్యను ఏం మల్లయ్య మామ మంచిగా నావే మాట్లాడిస్తాడు వరుస పెట్టి. కుమ్మరి రాజన్న కమ్మరి సత్తనని కూడా బాబాయ్ బాగున్నావే అంటాడు. దూదేకుల అబ్బసలి కూడా ఔసుల పురుషోత్తం సార్ను కైసా చీచా అని మాట్లాడుకుంటాం. వరుసలు కలుపుకొని ప్రేమతోని జీవించే తెలంగాణ పల్లెల్లో ఈ పగలు పంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడైతే తెలంగాణ 56లో ఆంధ్ర కలవబడ్డదో అన్నదమ్ముల మధ్యన జెండాల పంచాయతీ వచ్చింది, పల్లెల్లో విధ్వంసం మొదలైందన్న సంగతిని ఈ సందర్భంగా మీకు ఒక్క ముచ్చటని గుర్తు చేస్తా. నేను ఎక్కువ చెప్పా కానీ తలుసుకున్నా కొద్ది దుఃఖం వస్తున్నది. మా అమ్మలు వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఒక ముచ్చట చెప్పాలనిపిస్తున్నది. పాట రింగనో టైంపాస్ మూమెంట్ కాన పాట కాదు, పాట కడుపు లోపల నుంచి వస్తున్నటువంటి ఆకలి పేగుల గావుకేకల పాటలు ఇవి. కాబట్టి రెండు ముచ్చట్లు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మంచిగున్నాం, మనం చల్లగా బతుకుతున్నాం. ఆంధ్రోడు మద్రాసులో ఉన్నాడు, వాడు ఆడున్నా కూడా గిదే హుషారు చేస్తే మద్రాసులు తరిమెత్తలు ఆడదంటే వచ్చి కర్నూలుగా పడ్డారు. వానంతలో వాడున్నాడు, మనంతలో మనుడు. కానీ అమ్మతోడు చెప్తున్నా ఆంధ్రోడు ఎంత చిత్రకన్నా అంటే ఏదైనా మంచిగా ఉంటే అది కావాలి, వానికి ఏదైనా మంచిగా ఉంటే అది కావాలి. 53 విషయానికి వస్తా నేను, ఎందుకంటే ఇవాళ రాజకీయాలతో అనుసంధానం ఉన్నది కాబట్టి ఒక్కడే ముచ్చట చెప్తా. 53లో ఆంధ్రానికి రాజధాని ఉన్నాడు, కర్నూలులో డేరా పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి ఆఫీసు లేదు, ఒక్క డేరా గిసంటిది చెక్క పెట్టే. మన సెక్రటరియట్కి చెక్క పెట్టే, అసెంబ్లీకి చెక్క పెట్టే, హైకోర్టుకి చెక్క పెట్టెల మీద వాడు కూర్చున్నాడు. కానీ అప్పటికే మనం మంచిగా హైకోర్టు కట్టుకున్నాం, అసెంబ్లీ కట్టుకున్నాం, బుర్ర రామకృష్ణరావు గారిని ముఖ్యమంత్రిని పెట్టుకున్నాం. కానీ ఆంధ్రోడు ఏది మంచిగుంటే అది కావాలి, ఎట్లనే చేసి ఇంకా మంచిగున్నది అలా జొర్రాలి అని చెప్పేసి నూకటోడు ఎవడంటే ఆ రోజు కాంగ్రెసే, ఈ రోజు కాంగ్రెసే. కాబట్టి ఇలా నెహ్రూ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక ముచ్చట చెప్తా. నెహ్రూ దగ్గరికి పోయి ఆంధ్రాలు, నెహ్రూ బాగా చదువుకున్నాడట, వాళ్ళ అయ్యా ఇంగ్లాండ్లో చదివించిండట, నోట్ల కట్టల మీద షాగోసి సాధిండట. గత పెద్ద పీకుడు గాడని భారతదేశ స్వతంత్రానికి మొట్టమొదటిసారి ప్రధానమంత్రిని చేసిరు నెహ్రూ గారిని. కానీ నెహ్రూ దగ్గరికి ఆంధ్రాలు పోయి సార్ మాది తెలుగే వాళ్ళు తెలుగే జనమంలో కన్నా నూక రాదు అన్నాడు. నేను నూకరా పోయి మీరు మంచోళ్ళు కాదు అని నెహ్రూ అన్నాడు. వెనకకాయ తీసుకుపోయారు, శ్రీకృష్ణ కమిటీని తీసుకుపోయినట్టు వెనకకాయ తీసుకుపోయారు, ముసలాన్ని బట్టదార పట్టిని పిసుక దగ్గర విసికిచ్చిరు. మెల్లగా ఆయన 1956 నిజామాబాద్ తీసుకొచ్చి నిలబెట్టింది. నెహ్రూ ఒక్క మాట అన్నాడు, ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నెహ్రూ ఒక్క మాట అన్నాడు, బాగా బలిసినంతో మెడల్ తిరగనంతో బక్కపోరి నుంచి పెళ్లి చేస్తున్నా అన్నాడు. అరే బేకూప్, బాగా బలిసినంతో బక్కపోరి సంసారం చేస్తుంది అన్న మీరే చెప్పురే, చేస్తుందా పెద్దమ్మ, చేస్తుందా బాంచని మీరే చెప్పురి. పిల్లగాని చూడబోతే 4 సార్లు చూస్తాం, వీడు మంచోడేనా, వీడు పనికొచ్చేటోడేనా, 4 సార్లు అరుచుకొని కానీ మనం పెళ్లి చూపులు పెట్టుకుంటామా? కానీ వచ్చి అన్నాడు, అనగానే కొందరు పెద్ద మనుషులు ఇప్పుడు మా ఎంకరకి ఇలా అందరూ ఉన్నారు, ఏ కుదరదు బాయ్ నెహ్రూ అన్నాడు. నెహ్రూ అంటే నెహ్రూ ఒక్క మాట అన్నాడు, నాకు తెలియదా కుదరదని, కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అన్నాడు. ఎప్పుడైతే అప్పుడు విడాకులు తీసుకొని కలపడం అనేది ఒక కుట్ర అని చెప్పేసి ఇన్నాళ్ళకు కూడా మనం తలుసుకున్నటువంటి సందర్భం మన కళ్ళ ముంగట ఉన్నది. కానీ పెళ్ళైన మొదటి రాత్రి వాడి పిల్లను కొట్టడం ముళ్ళే తీసుకుపోయాడు. వారికి పిల్ల కాదు కదా, ముళ్ళే కావాలి కదా ఆంధ్రానికి. ఈ పోరి నేను సంసారం చేయను అన్నది. పెద్ద మనుషుల దగ్గర పోయింది, పెద్ద మనుషులు అందరూ పోరి పెళ్ళమ్మగడనక కొట్లాడుకోలేదు, 4 రోజులు ఆగన్నారు. పెద్ద మనుషులు ఒప్పందాలు అన్నారు, జెంటల్మెన్ అగ్రిమెంట్ అన్నారు. కానీ పోరిని కొట్టుడు ముళ్ళే తీసుకోపోడు, పోరిని కొట్టుడు ముళ్ళే తీసుకోపోడు, ఈ పోరి నేను సంసారం చేయను అన్నది. 69లో 400 మంది విద్యార్థులను చంపుకుంది నా తెలంగాణ తల్లి. అప్పుడే ఒక లీడర్ చెన్నారెడ్డి జై తెలంగాణ అన్నాడు. 11 మంది ఎంపీలను గెలిపించినాం. కానీ నెహ్రూ చచ్చిపోయిండు, చెట్టు ఒకటై తిత్తొకటైతే ఇందిరాగాంధీ ఉన్నది. గెలిచిన చెన్నారెడ్డిని బొడ్ల సంఖ్య ఎక్కున్నది, గెలిచిన వాళ్ళు కొంగుముడి వేసుకున్నది. ఏమే తెలంగాణ, ఇంకెక్కడ తెలంగాణ, డామ్ డామ్ తెలంగాణ, డూమ్ డూమ్ తెలంగాణ. మేము ఇలా అడుగుతున్నాం నాయకులారా, నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చినప్పుడు, నిన్నగాక గడప గడప తిరిగినారు, కడుపుల తల పెట్టినారు, అవునా గడప తిరిగినారు, కడుపుల తల పెట్టినారు. ఇలా అడుగుతున్నాం. ఈ సందర్భం వచ్చింది, ఈ స్లోగాన్ 40-30 ఏళ్ళు గడిచిపోయినాయి. పోరాటం జరుగుతూ ఉన్నది. 2004 వచ్చింది. 2004 వచ్చే వరకు చంద్రబాబు గారు కుర్చీ మీద కూర్చున్నాడు, రాజశేఖర రెడ్డి దగ్గర కుర్చీ లేదు. కుర్చీ లేకుంటే రాజశేఖర రెడ్డి దగ్గర దోతి కట్టలేడు, సోనియా గాంధీ సీర ఇడతలేదు, ఇద్దరు తిరిగేట్టుగా తిరుగుతున్నారు. కుర్చీ కావాలి, కుర్చీ కావాలంటే ఏం చేయాలి, ఎట్లనే చేసి తెలంగాణ మాట కావాలని మెల్లగా ఆజాద్ని ఇంటికే పంపించాం. ముంగటికే ప్రణబ్ ముఖర్జీ కేసీఆర్ దగ్గర పోయి కలుపుకుందాం, ఒక్కటిగా ఉందాం. కరీంనగర్ సభ 2004 నేను సాక్షిని, పాటలు పాడి కూడా కూర్చున్నా. సోనియా గాంధీ గీడ కూర్చున్నారు, కేసీఆర్ సభ గడ కూర్చుంటే సోనియా గాంధీ ఒక మాట అన్నది, మీ అందరు తెలుసు. కేసీఆర్ సాబ్ మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది, కానీ మా కేకే జానగాడు బేకార్ గారు, నువ్వు ఢిల్లీ రారాదు. ఇంకా కేసీఆర్ సాబ్ తుమారా అందరు కెమెరాకు మాలుమాను, లోపలి కూడా తెలుసంటారా,
గుద్దుకుంటారు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలా, సోనియా గాంధీ ఢిల్లీలా. ఏమే తెలంగాణ ప్రధానమంత్రి మాట్లాడిండు డామ్ డామ్ పాటాకులు డిమ్ డిమ్ పాటాకులు. ఏమే తెలంగాణ రాష్ట్రపతి మాట్లాడిండు డామ్ డామ్ డూమ్ డూమ్. 5 ఏళ్ళు అయిపోయినాయి. చంద్రబాబు గారి దగ్గర కుర్చీ లేదు. చూడు బాబో వాడు పాగలగాడు అయిపోయాడు. తిండి తింటలేడు, ఏం తింటలేడు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించినటువంటి చంద్రబాబు నాయుడు మెల్లె కేసీఆర్ దగ్గరికి వచ్చి, కేసీఆర్ సాబ్ మా తాత మీ ముత్తాత పుట్టిండట కదా, నేను నాకు ఫైల్ దొరికింది, పేపర్లు చదువుతా ఉంటాను చెప్పి. పక్కనారా పక్క సాబ్ నిజంగా చెప్తున్నా నాకు నిన్ననే దొరికింది ఫైల్ అన్నాడు. 2004 ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ మనం అందరం పెట్టుకున్నాం. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. శ్రీకాంతాచారి నల్లగొండ మట్టిలో పుట్టినటువంటి మరొక అమరుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య ప్రయత్నానికి మొదలు కాగానే చిదంబరం గారి ప్రకటన ముందు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి, రాజగోపాల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక మన కళ్ళము కూడా ఒక సత్యం ఉన్నది. అఖిలపక్ష సమావేశం పెట్టిండు రోషే గారు, చంద్రబాబు గారు పోయిండు, జేపీ గారు, చిరంజీవి గారు. ఇక చంద్రబాబు గారు అయితే ఏ రోషా రేషం ఉందా, మొగోనివా, మొలతాడు కట్టినవా, పెట్టు అసెంబ్లీలో తీర్మానం పెడతాడు. ఈ బట్టబాజీ గారి మాటలు విని ఆయన చిదంబరం ప్రకటన వచ్చింది. చిదంబరం ప్రకటన రాగానే చంద్రబాబు గారికి ఇంట్లో అన్నాడు. ఇంట్లో అంటే విలేకరులు పోయి అబ్బతోడు చెప్తున్నా పోయి చంద్రబాబు గారు చిదంబరం ప్రకటన వచ్చింది, దీని మీద అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు ఏమన్నాడు, నేను అటుగాను నేను ఇటుగాను హెడ్డింగ్ ఆంధ్రజ్యోతిలో అటుగాను ఏమంటారన్నా ఏమంటారు, సోడు పిన్నమా పాడు పిల్లడు పైన పైన పడతనట్టడు, సోడు పిన్నమా పాడు పిల్లడు పైన పైన పడతనట్టడు. ఈ అటుగానంతో నేనెందుకుంటానా జామ నాగం జనార్దన బయటకు వచ్చినాక గిడ కూసులు పెడతాను గిన్నె ఉండన్నా. నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇలా చంద్రబాబు నాయుడు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు కాపల కుక్కలు టీడీపీ వాళ్ళని నేను అడుగుతున్నా. ఇలా తెలంగాణ పదాన్ని ఉచ్చరించని చంద్రబాబు నాయుడు గుంటూరులో 4 రైతులు చచ్చిపోతే అమేఘాల మీద పోయినటువంటి చంద్రబాబు నాయుడు 400 మంది విద్యార్థులు చచ్చిపోతే కూడా నోరు మీద పని ప్రతిపక్ష నాయకుడు నరకంతకుడు చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకొని మేము తెలంగాణ అంటుంటే ఎర్రవెల్లి దయాకర్రావు గారు ఎవరినెవరు మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు? పదవి శాశ్వతము కాదు మన ప్రాంతమే శాశ్వతము. చంద్రబాబును మన యాదన్న అంటి పెట్టుకున్నాక నేనే పోయినా అమ్మతో చెప్తాను. చంద్రబాబు ఇంటికి పోయినా, చంద్రబాబు పోగానే నా దూరం చూసి మీ అవ్వతోడు వాడు చూసి అరే రసమయ్య గారు అత్తున్న వీంతో పరిశాన్ ఉంటుంది పెట్టున్నా తర్వాత అన్నాడు. అమ్మా నాకు డౌట్ వచ్చింది. రోజు టీవీలో కనబడే చంద్రబాబు నాయుడు, రోజు పేపర్లో కనబడే చంద్రబాబు నాయుడు ఉన్నాడా పీకిండా, ఎవరికైనా డౌట్ వస్తుందా లేదా, వీని చూసిపోవాలని మంచిగా సిమ్మన సీకట్ల నెత్తి మీద ఆయనతో గొంగడేసుకున్నా. మన పట్టవాళ్ళ కనబడిపోతుంది సీకట మనం కనబడతావా, మెల్లగా వేసుకుని ఆయనతో చంద్రబాబు ఇంటెనక సింత సెట్ ఎక్కి కొనమంటలు చూస్తున్నా. చంద్రబాబు గారు బాగా ఏడుతున్నాడు, కళ్ళ నిరవాడే నీళ్ళని ఆరుతున్నాయి. నేను అడిగినా ఏమే చంద్రబాబు నాయుడా మీ మామ చచ్చిపోతే ఒక కన్నీటి సుక్క పెట్టపోతే మీకు ఇంతగానో ఏడుతున్నావు ఏందయ్యా నేనన్నా. అరే రసమయ్యి నీకు నన్నప్రేమ్ రాజ్కుమార్ నీకు తెలియదా అన్నాడు. నాకేం తెలియదా, ఎవరు మంచుకుంటే గాల పార్టీలో ఉంటుంది కామెర ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా తరిమెత్తే నా పార్టీలో పెట్టుకున్నా, నేను ఊకున్నానరా ఏది కావాలంటే అది పెట్టినా. మొన్న ఎమ్మెల్సీని కూడా ఇచ్చినా, కానీ ఒక్కనాడన్నా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, ఒక్కనాడన్నా నాకు ముద్దు పెట్టినాదిరా, ఎగురుకుంటే పోయి లగడపాటి అని పెట్టే నేను ఏడవకుంటే ఏం చెయ్యాలి అనబట్టే చంద్రబాబు దుఃఖంతా నన్నప్రేమ్ రాజ్కుమార్ ముద్దు మీద ఉన్నది తప్ప 400 మంది విద్యార్థులు చచ్చిపోతారు నోరు మీద పని. చంద్రబాబు నాయుడు మా నాయకుడు అంటే ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరెవరిని మోసం చేస్తున్నారు? ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ రాజగోపాల్ అని ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, వాళ్ళ సోవాలు తాపు చేసుకున్నారు కాబట్టి మీకు సంబంధించిన విషయం కాదు. కానీ ఒక్కటి చెప్తా, మా కాంగ్రెస్ కథ సోనియా గాంధీ చెప్పరాదు అబద్ధాడు చెప్తున్నా. వీళ్ళ కథ ఏంటంటే చెప్పరాదు తిరగరాదు. 400 మంది విద్యార్థులు చచ్చిపోతే కూడా సోనియా గాంధీ నోరు తెరవదు. ఎందుకు తెరవదు? ఎక్కడి నుంచి వచ్చింది సోనియా గాంధీ? భగత్ సింగ్ పార్లమెంట్ మీద బాంబేసి ముద్దాడిన చోట ఒక విదేశీ వనిత ముందు యాదిరెడ్డి చెట్టుకు ఉరితాడుకు ఊగులాడబడతా ఉంటే కూడా నోరు పెదపని సోనియా గాంధీ మా వాళ్ళ నాయకురాలు. ఏం తెలుస్తా సోనియా గాంధీకి? ఎక్కడి నుంచి వచ్చింది సోనియా గాంధీ? డబ్బల్ రొట్టె తినడానికి ఏం తెలుస్తుంది? మక్క గక్క మలీద ముద్ద చనుపాల రుచి అని తెలుస్తా. ఇక్కడ పుట్టింది కాబట్టి సుష్మా స్వరాజ్ మాట్లాడింది కాబట్టి సోనియా గాంధీ మాట్లాడిందా? ఇలా మేము అడుగుతున్నాం, వామ్మో ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, మా ఇండియాలో ఇటలీ బొమ్మ, వామ్మో సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓటు హక్కు నీకెక్కడిదమ్మా, ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓటు హక్కు నీకెక్కడిదమ్మా, ఓటు హక్కు నీకెక్కడిదమ్మా, నిన్ను గన్నది పోయి బొమ్మ, మా
నేను సోనియా గాంధీ గురించి నేను మాట్లాడా, కానీ దుఃఖం వస్తుందా నా తెలంగాణలో. ఇక్కడ ఉంటే బాధ అనిపించచ్చు ఎవరికన్నా, కానీ మనిషి చచ్చిపోతే తొవ్వంట పోయేటోడు బొందల పిడికడు మట్టేసిపోతాడే, కట్టపుల్ల కారుతుంటే ఎవడన్నా ఒక కట్టవాడేసిపోతాడు. 400 మంది విద్యార్థులు చచ్చిపోతాడు కూడా నోరు తెరపని సోనియా గాంధీ. మా ఎంపీలు ఉన్నారు, తన్నాడుతున్నారు, రాజగోపాల్ అన్న మస్తు తిప్పల పడుతున్నారు. కానీ ఇంట్లోనే కొందరు ముసుగు దొంగలు ఉంటారు, ఇంటి దొంగలు ఉంటారు. ఇటు రాంగనాట వాడు పుల్ల పెడతాడు. మేము ఇలా అడుగుతున్నాం, మేము ఇలా ఎంపీల పట్ల మాకు కోపం లేదు, కానీ ఇలా ఎంపీలకు ఫోన్ చేస్తే ఏమొస్తుందా? మీరు ఎవరికైనా ఫోన్ చేసినా ఎప్పుడన్నా మా అన్న నువ్వేమనుకో పక్కకుండు, ఎవరైనా ఫోన్ చేస్తే ఏమొస్తుందా? హలో ఎవరండి? హలో మేమేనండి, తెచ్చటోళ్ళ మేమే ఇచ్చటోళ్ళ మేమే. ఎవరండి? తెచ్చటోళ్ళ మేమే ఇచ్చటోళ్ళ మేమే. ఇక రింగుటోన్ అయిపోయింది ఇది మా వాళ్ళకు. రింగుటోన్ ఎన్నడే మీరు తెచ్చేది? పొట్టి శ్రీరాములు ఒక్కడు చచ్చిపోతేనే ఆంధ్ర రాష్ట్రం ఇచ్చారే, 600 మంది విద్యార్థులు అంటి పెట్టకుంటా కూడా తెచ్చటోళ్ళ మేమే ఇచ్చటోళ్ళ మేమే అంటే ఎన్ని రోజులు చూసుకుంటా కూర్చోవాలి మేము? సర్వం పని చేసుకున్నారు. 4.5 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఉద్యోగులు ఆఫీస్కు తాళాలు వేసినా కూడా తెచ్చటోళ్ళ మేమే ఇచ్చటోళ్ళ మేమేమంటున్నాం? మిమ్మల్ని మీ పదవులను వదులుకోమని చెప్తున్నాం. చిరంజీవి గారి దగ్గర 16 మంది ఎమ్మెల్యే అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి వారి ఇంట్లో షాదాకి కప్పు కలిసిపోయింది. 11 మంది మంత్రులు, ఇంతమంది ఎంపీలు ఉంటే కూడా నోరు పెదపకుంటే మీరు అందరూ ఒక్కటిగా ఉంటే సోనియా గాంధీ దిగిరాదా? దిగొస్తారా? మేము అడుగుతున్నాం. అందుకే ఇలా పార్టీలను వదలండి. పదవుల మీద వాళ్ళు రాజీనామా ఇచ్చి ఆమోదించకుంటే పార్టీలను వదులుకోండి. పదవి శాశ్వతము కాదు, మన ప్రాంతమే శాశ్వతము. అధికారం కోసమని ఆత్మ చంపుకోవద్దు. తల్లి తెలంగాణ పాలు తాగి పెరిగినొల్లు మీరు, పుట్టిన రుణము తీర్చుకొండయో, తెలంగాణ రథం దండయో. ఎందుకనంటే కొందరికి బాధ అవచ్చు, కానీ శ్రీకాంతాచారి ఈ పొడిచాడు పిల్లగాడు శ్రీకాంతాచారి అంటి పెట్టుకున్న రోజు గుండెలు అవిసిపోతున్నాయి అన్న తలుసుకుంటే. శ్రీకాంతాచారి అంటి పెట్టుకున్నప్పుడు నా కర్మగాలి TV9లో నేనే మాట్లాడుతున్నా. ఆ పిల్లగాడు చిన్న పొల్లగాడు దీపం ముట్టితే కొడుకా జాగ్రత్తరా అంటాం, బిడ్డ కొవ్వొత్తి కాలుతున్న అమ్మ అంటాం. కానీ నిలువెల్ల తగలబడి పోతా ఉంటే కూడా వాడు జై తెలంగాణ తప్ప ఇంకొక మాట అనలేదు. తీసుకుపోయి హాస్పిటల్ వేసిరు. హాస్పిటల్ వేసిన తర్వాత మా సాయి గిట్ల వీళ్ళందరూ ఉన్నారు. మేము పోయినాం మా శ్రీకాంతాచారి దగ్గరికి, ఎందుకంటే ధూమ్ధాం పెడితే ఇంకా పాటలు పాడి భువనగిరి వచ్చి శ్రీకాంతాచారి దగ్గరికి పోయినాం. పోతా పొలాన్ని మొత్తం బ్యాండేజ్ చేసిరు, కళ్ళు ఇవుతున్నాయి. నిజంగా చెప్తున్నా తమ్మి, నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. పోగానే ఉరికి ఆ పిల్లగాని చేతిలో చెయ్యి వేసిన, చెయ్యి పట్టుకుంటే నాకు ఏడుపు వచ్చింది. ఆ పిల్లగాని నవ్వుతా ఉన్నాడు. నవ్వుతుంటే నేను ఒక మాట అన్నా, తమ్మి ఏం జన్మ తమ్మినిది, మొత్తం కాలిపోయినా కూడా నవ్వుతున్నావా తమ్మి అని, నువ్వు బతావు తమ్మి అన్న. ఒక్కటే మాట అన్నాడు. అన్నా నేను ఎట్ట బతానన్నా, 40% కాలితేనే చచ్చిపోతారే, నేను 70% కాలినా. నేను మెడికల్ ఫిజియోథెరపీ చదివినటువంటి ఒక విద్యార్థిని అన్న, నాకు తెలియదే అన్నాడు. నేనన్నా తమ్మి శ్రీకాంత్, నువ్వు నీ కోసం అంటి పెట్టుకోలే, నీ తల్లి కోసం అంటి పెట్టుకోలే, 4.5 కోట్ల ప్రజల విముక్తి కోసం అంటి పెట్టుకున్నావు, నీకు మరణం లేదు తమ్మి అని ఒక మాట చెప్పిన. ఒకే ఒక మాట అన్నాడు. అన్నా రసమే అన్న, నేను గనక నువ్వు అన్నట్టు బ్రతకగలిగితే, నేను గనక నువ్వు చెప్పినట్టు నిలబడగలిగితే, మరోసారి తెలంగాణ కోసమే అంటి పెట్టుకోవాలని నిరతించినటువంటి అమరుడు మన శ్రీకాంతాచారి, అమరుడు మన యాదయ్య, అమరుడు మన వేణుగోపాల్, అమరుడు మన ఈశాంత్ రెడ్డి, అమరుడు మన కిష్టయ్య, అమరుడు మన సువర్ణ. ఈ అమరత్వం సాక్షిగా ఉస్మానియా యూనివర్సిటీలో శవాల మీద ప్రమాణం చేసినటువంటి ఓ జానారెడ్డి గారు ప్రమాణం చేసినాడు. మంత్రి పదవి లేదు. మంత్రి పదవి లేగానే మౌనంగా ఎందుకున్నావో, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవాయి పోతివిరా లింగో, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవాయి పోతివిరా లింగో. ఇది కడుపు లోతుల నుంచి వచ్చిన ఆఖరి కేకలు. ఈ జానారెడ్డిని వదిలేద్దాం. వేణుగోపాల్ రెడ్డి శవం సూర్యపేట, వేణుగోపాల్ రెడ్డి శవాన్ని తీసుకుపోతా ఉంటే మా కోమారెడ్డి అని ఉన్నాడు, పోయిడు గేటుకి అడ్డం పన్నాడు. శవాన్ని తీసుకోపోనియరా అని చెప్పి సవాల్ చేసిర్రు. కానీ ఎవరు రాకుండా విలేకరులు రోషయ్య దగ్గర పోయిరు. ఏమండి రోషయ్య గారు, ప్రపంచ చరిత్రలో పీనుగుల మీద రబ్బర్ బుల్లెట్ల వర్షం ఎట్లొస్తుందంటే రోషయ్య యొక్క మాట అన్నాడు. అమ్మతోడు నాకు తెలియదు అన్నాడు. నిజంగా నాకు తెలియదట. పొద్దుగా లేచి సోనియా గాంధీ ఫోటో ముంగట లుంగి కట్టుకొని నిలబడతాడు. అధిష్టానం ఆర్డర్ అత్తే గోషి పెట్టుకొని సెక్రటరీ పోతాడు ఆయన. ఇలా గోషి కోసమే అధిష్టానం ఆర్డర్ అడిగారు రోషయ్య గారు. మా పిల్లల మీద రబ్బర్ బుల్లెట్ల వర్షం వచ్చినాయో ఇప్పటికీ అడుగుతున్నా. రోషయ్య బాపే ఊషయ్యవా తెలంగాణకి పుట్ట గోషయ్యవా, రోషయ్య బాపే ఊషయ్యవా తెలంగాణకి పుట్ట గోషయ్యవా. ఈ గోషిగాడు ఎందుకని చెప్పేసి లాగు కొడుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చుని పెట్టింది మన సోనియమ్మ. మేము అడిగినాం, గోషిగాడు రోషే కాదు, లాగు దొడుకున్న కిరణ్ కుమార్ రెడ్డి కాదమ్మా,
మాకు కిరణ్ కుమార్ రెడ్డి అయితేంది, చిరంజీవి గారు అయితేంది, బొత్స అయితేంది, మాకు కావాల్సింది తెలంగాణ. నువ్వు ఎవడన్నా పెట్టుకోమ్మా, మాకు కావాల్సి అవునా కాదా తమ్మి మీరు అడుగురి. మనకి ఎవడైతేంది, ఎవడైతేనేమిరా చెట్టు మీద కొంగనే తెలంగాణను దోసుకునే బట్టబాజీ దొంగలే. ఎవడైతే ఈ బట్టబాజీల భరతం పట్టడానికి కోసం, ఈ బట్టబాజీల భరతం పట్టడానికి కోసమే ఇలా ఉద్యోగస్తులు సకల జనులు జేఏసీగా ఏర్పడి ఇలా ధూమ్ధాం చేసుకున్నారు. యాడున్నాడు లక్ష్మీ నరసింహారెడ్డి? ఏనుగు లక్ష్మీనరసింహారెడ్డి ఆడికే వచ్చుండు. 7 సముద్రాల అవతల నుంచి వచ్చి తన ఊర్లో తెలంగాణ ధూమ్ధాం పెట్టిండు. ఈ ఓట్లతో గెలిచిన అందుకే ఇలా ప్రజలంతా ఒకే ఒక నినాదం మీద ఉన్నారు. జేఏసీగా ఏర్పడ్డారు. అటో ఇటో తేల్చుకుందామని చెప్పేసి ఇలా తెలంగాణ జేఏసీ, పిల్లల జేఏసీ, తల్లుల జేఏసీ, ఉపాధ్యాయుల జేఏసీ, జర్నలిస్టుల జేఏసీ, నిన్న తెలంగాణ దేవుళ్ళు కూడా జేఏసీ పెట్టుకున్నారు. మీకు అది కూడా చెప్తున్నా. అమ్మతం దేవుళ్ళ సంఘం తెలంగాణ దేవుళ్ళ జేఏసీకి ఏమో అధ్యక్షుడేమో మన యాదగిరి నరసన్ అన్నట్టు, ఉపాధ్యక్షుడేమో మన కొమిరెల్లి మల్లన్న, ప్రధాన కార్యదర్శి ఎములాడ రాజన్న, ఇక జేఏసీ చైర్మన్ మన కోదండ రామలెక్క కొండగట్ట అంజన్న. ఇక చూడు కథ వీళ్ళది. అయితే గిట్లా ఉంటా అదే లెక్క. మును పెట్టినామంటే తెలంగాణ వచ్చినాక నడుతూనే ఉంటుంది. ఓపిక ఉండలే ఉంటారు, లేకుండా పోతారు. మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకంటే రసమే అంటే నేను ఎవరికి విననే అంటే ఎందుకైనా అనుకున్నావు. నేను ఎందుకు విన్నానంటే తెలుసా, నేను ప్రజల వైపే నిలబడతా, నాయకుల వైపునే నిలబడ. ఎందుకంటే ఇలా మనసు చంపుకొని మాట్లాడు, కడుపులో ఒకటి పెట్టుకొని లోపలికి విధులు మాట్లాడు, తెలంగాణ బిడ్డగా నా వల్ల కాదు. ఒక్కటే ముచ్చట చెప్తా, ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా కొంచెం 2-3 సభలు పోయేటట్టున్నారు. ఒక్కటే ముచ్చట చెప్తా. ఊరూర జేఏసీ మన కొండగట్ట హనుమాన్ స్వామి ఫోన్ చేస్తే పోయినా ధూమ్ధాం చేయమంటే పోంగా హనుమాన్ స్వామికి ఇట్లా గదపట్టుకొని ఉంటాడు. మీరు చూసిరు కదా కొండగట్ట కదా. పోంగా మంచిగా చెప్పిన సభ మంచిగా అయితే మళ్ళీ వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొడదామని హనుమాన్ స్వామి గట్ట వంగే వరకల్లా పోంగా గదపట్టుకుని హనుమాన్ స్వామికి జెండా పట్టుకొని లేబడ్డాడు. నేను అడిగినా ఏం స్వామి పోంగా గద పట్టుకున్నావి మళ్ళీ రాంగా జెండా పట్టుకునే మన దామోదర్ రెడ్డి జానారెడ్డి లెక్క అట్టి సూత్రం ఆ గోడ మీద కూర్చున్నాను. నేనన్నా శిశు గణతం పోసుకుని పోయి నన్ను భారత నన్ను పెట్టక కానీ ఈ సీతారామచంద్రుడి గిల్ల పెట్టుకున్నది మీకు చూడలేదురా. గిల్లని తీసుకుపోయిన భద్రాచలంలో పెట్టినా తెలంగాణలో ఆంధ్రాని కన్నుబడ్డట్టు భద్రాచలంలో కూడా ఆంధ్రాని కన్నుబడ్డది. గాడ కూడా పోలవరం కట్టిన సీతారామచంద్రుని ముంచుతారట. నేను కనుక తెలంగాణ జెండా పట్టుకోలేదనుకో నా కొండగట్టినే ముంచటంటారు. అందుకే నేను కూడా జై తెలంగాణ అని చెప్పేసి హనుమాన్ స్వామి ఏడ చూసినా ఎక్కడ చూసినా ఏమంటారన్నా, రే వెనుక ముందు చూసుడేంటి రాజన ఓ రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన. వెనుక ముందు చూసుడేంటి రాజన ఓ రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన. అరే రాజన ఓ రాజన ఓ నల్లగొండ రాజన, మహానగిరి కల్లు రాజ, మా భువనగిరి రాజన, మా ఆత్మకూరి రాజన. పుడితొక్కటి మావ చెప్పింది బిడ్డ, నా కడుపులను ఒక్కనే పుట్టినావు. ఈ తెలంగాణ యుద్ధంలో పోతున్నావు, పోతే వాడిని చంపే సావు. మనం సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఆత్మకూరులో చేతులు ఎత్తురాను. రాదు తెలంగాణ కలాస్. ఎందుకు చావాలి? 6000 మందిని చంపుకున్నాం, ఇంకెంతమంది చద్దాం? ఇక సత్సుడు కాదు, చంపడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఎత్తురికి ఇప్పుడు ఎత్తాలే అందరూ. ఏయ్ పుడితొక్కడి సత్తరెండు రాజన రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజన ఓ రాజన. అరే రాజన ఓ రాజన ఓ రాజన. ఏం సంగతి? గజ్జలు గజ్జాలు 2, ఏయ్ గజ్జలు గజ్జాలు 2, ఓ ముక్కబొత్తు పడిసి రాగా మరి సూర్యుడు ఎదురుంగ రాగా, ఏయ్ పట్టు పట్టు బుడుం పట్టు మరి కాశ పోసి కోసి పెట్ట, ఏయ్ పట 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 కొరుకురి. ఫ్లోరైడ్ నీళ్లు పుచ్చిపోయిన పనులు రాలిపోతాను భయమా? పండ్ల సప్పటికే దెంక పీకాలే, ఇంకెవడ అటోలు ఇటోలు అంటూ కొరుకుర్రి. ఏయ్ పట్ట 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 పండ్లు కరుకు రాజన తెలంగాణ రాకపోతే ఒట్టు రాజన ఓ రాజన. అరే రాజన ఓ రాజన ఓ రాజన. ఊరూర ఎమలాడ రాజనలు అవుతున్నారు, కొమరెల్లి మల్లన్నలు అవుతున్నారు, యాదగిరి నరసనలు అవుతున్నారు, కొండగట్టు అంజనలు అవుతున్నారు. వాళ్ళంతా ఉగ్ర రూపం తాల్చక ముందే పదవుల కోసం ప్రాంతాన్ని తాకట్టి పెట్టవో నేతల్లారా, ఇప్పటికైనా పదులు వదిలి ప్రజాక్షేత్రంలో నిలబడ్డ వాళ్ళకు మాత్రమే చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ధూమ్ధాం లక్ష్మీ నరసన్నకు మనసు నిండా మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం, జోహార్ తెలంగాణ మన వీరులకు. అమరుల ఆశయాల సాక్షిగా అందరం ఒకటవుదాం. నేను
అందరు దయచేసి గుర్తుపెట్టుకోండి, నల్లగొండలకు వీర చరిత్ర ఉన్నది. ఆత్మహత్యలో కూడా మళ్ళీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇందాక తమ్ముడు చెప్పిండు, చుట్టుముట్టు సూర్యపేట నటనడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద. నీ గోరిగడదామన్నటువంటి యాదగిరి పోరాటంలో మరణించిండు, సాగర ఐలమ్మ పోరాటంలో మరణించింది, దొడ్డి కొమరయ్య పోరాటంలో మరణించిండు, ఆరుట్ల రామచంద్రరెడ్డి వీరోచిత పోరాటం చేసిండు, గొట్టి ముక్కల గోపాల్ రెడ్డి పేగులు యువతల పడుతున్నా కూడా రాలా నా కొడుకని తొడగొట్టినటువంటి గొట్టి ముక్కల గోపాల్ రెడ్డి వీర చరిత్ర మనది. కాబట్టి తమ్ములారా, ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం చచ్చిపోతే తెలంగాణ రాదు, మనం అంటి పెట్టుకుంటే తెలంగాణ రాదు. ఎట్లా వస్తుంది? అంటి పెడితే తెలంగాణ వస్తుంది. అంటి పెట్టడానికే సిద్ధం ఉండాలి తప్ప మనం ఆత్మహత్యలు కూడా చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, నేను యాడికి పోను, రేపు తెల్లారిదాకా నేను ఉంటా. మీరు ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? పక్కా మాట మీద నిలబడతారా? లేకుంటే జానారెడ్డి లెక్క టాటా బాయ్ బాయ్ అంటారా? అన్నారు కదా, మాట మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనలే ఉంటారా? ఎట్లయితే గట్లైనా దామోదర్ రెడ్డి లెక్క ఉంటారా? పక్కా ఉంటారు కదా, పక్కా. ఒక్కసారి ఎంతమంది ఉంటారో చేతులు ఎత్తురు చూద్దాం. ఇక అబ్బతోటి తెలంగాణ వస్తుంది, మీరు చాలుగా నాకు. ఓకే చాలు, ఇక నేను చూస్తా, అక్కడ కూర్చుంటా. అన్న రసమయ్య అన్న కృతజ్ఞతలు. అన్న కూర్చుంటాడు, మళ్ళీ వస్తాడు అన్న. మరి తెలంగాణలో అమరులైనటువంటి ఎంతో మంది వీరులు, ఆ వీరులకు జోహార్లు అర్పిస్తూ తమ్ముడు సాయి చంద్ మన ముందు చాలా గొప్ప కళాకారుడు. చాలా టీవీలలో మీరు బాగానే చూసి ఉంటారు. సాయి చంద్ ఇప్పుడు పాట పాడాల్సింది కోరుతాం. థ్యాంక్ యూ శేఖర్ అన్న. జై తెలంగాణ అన్న, కొంచెం సౌండ్ పెంచన్న, వెనకాల గోడ మీద కూర్చున్న వాళ్ళకి వినబడతలేదట. జై తెలంగాణ. ఇగో మీకోసం నేను ఇటు సౌండ్ వినిపించిన, మరి నాకు మద్దతు ఇవ్వాలి కదా మీరు అందరు. చేతులైతే అందరు ఒక్కసారి జై తెలంగాణ. మా అక్కళ్ళకి ఎవరికి చేతులు లేస్తలేవు, చలికాలం అనా. జై తెలంగాణ. ఇగో గిట్ల లేపుతున్నారు, గిట్ల ఇగో గిది అవసరమైతే గిది ఇడిసబెట్టుకొని వస్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న వచ్చి ఇండే కూర్చున్నాడు కుద్దు. ఇది కూడా వద్దు నాకు, ఇదే కావాలనుకొని వచ్చిండు. ఇంకా భయం పడి ఇంకా గిట్ల లేపితే మాత్రం ఆగమవుతాం. జై తెలంగాణ. అమ్మా గ్యాస్ పొయ్యిలో మయమేనేమో గిట్ల లేపుతాను కొంచెం మంది. ఇది కూడా తెలంగాణ వచ్చినాక అవుట్ గోయింగ్ తెలుసు కదా, మా బడిపోలగాళ్ళకి బాగా తెలుసు ఇది అంటే ఏందో. ఇది అవుట్ గోయింగే, ఇక తెలంగాణలో నో ఎంట్రీ. కాబట్టి అందరు పిడికిలేత ఒక్కసారి జై తెలంగాణ. మరి రసమై బాలకృష్ణ అని చెప్పిండు, చేతులు కట్టుకున్న వాళ్ళని చూస్తే నాకు కూడా జేవుల కత్తుంటే పొడిచొద్దని అంత కోపం వస్తుంది చేతులు కట్టుకున్న నిలబడితే. అందరు ఒక్కసారి మా ప్రెస్ వాళ్ళు ఉంటే ఒక్కసారి ఫోటో తీసుకొని రన్నా. ఈ పిడికిలి రేపు గనక ఆంధ్ర పత్రికలలో ఒక్క బౌలన పిడికిలి గనక ప్రింట్ అయితే సీమాంధ్రుడు హైదరాబాద్ లో పాదుకొని కూర్చున్న సీమాంధ్రుడి ముఖం మీద గుద్దినట్టున్నాడు మన పిడికిలి ఎత్తితే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం 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 సాధిద్దాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఒక్కరు గాదురా, ఇద్దరు గాదురా, ఒరిగిన అమరుల కథ చెప్పతరం గాదురా. కొంతమందికి ఇక్కడ మా డీకేఆర్ నమ్మ కల్తీ కళ్ళు పడ్డట్టున్నది కడుపులా. నల్లగొండ అచ్చమైన కళ్ళు కాకుండా కల్తీ కళ్ళు ఇట్లా పడ్డట్టున్నది. కొంతమంది అటు ఇటు ఊతారు, నేను ఇడ వాడతా అంటే ఆడ వంత వస్తున్నది కథ. అట్లేం లేదు కదా, అంత చక్కగానే ఉన్నది కదా. జై తెలంగాణ. ఈ తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బిడ్డలు రాలిపోయినరు. ఇప్పటిదాకా రసమై బాలకృష్ణ అన్న, మా నైర్నాల కిషోర్ అన్న బృందం అందరికీ ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేసింది. ఒక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ, దుఃఖం ఎట్లుంటుందో ఈ నల్గొండ బిడ్డలకి మళ్ళొక్కసారి గుర్తు చేసిపోదామని వచ్చినాం. నల్గొండ జిల్లాకి పక్కనే ఉన్న మోత్కూరు పొడిచేడు గ్రామం మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎల్బీనగర్ చౌరస్తాలో డిసెంబర్ 23వ తారీఖున జరిపోయిన పొడిచేడు ముద్దు బిడ్డ శ్రీకాంతాచారి ఇంట్లో నెలకొన్న దుఃఖం. పోయినసారి సద్దుల బతుకమ్మ పండక్కి మేమందరం కలిసి ఇంటికి పోతే వాళ్ళ అమ్మ శ్రీకాంతాచారి ఫోటో పక్కన పెట్టుకొని
శివుని బొమ్మ పక్కన పెట్టుకొని దుఃఖపడ్డ చిత్రం, దుఃఖపడ్డ దుఃఖం, దీనంగా హీనంగా రోధించినటువంటి ఆ దుఃఖం మళ్ళొక్కసారి ఆత్మకూరు బిడ్డలకు తెలియజేసి, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా, ఈ తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా, తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా. తెలిసుంటే నా కొడుకు శ్రీకాంతును, తెలిసుంటే చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వులై నీ పూజ చేసినం, నీరులా నీ అడుగు పాదాలు కడిగినం, ఒక్క పొద్దులు ఉండి ముడుపు చెల్లించినం, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా బతికినం. మా కన్న బిడ్డపై ఈశ్వరా, బిడ్డపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చినవురా, నీ సతికి గణపతిని ఇచ్చినవురా. ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనం, దీపమారాకుండ పడిగాపులున్నము, నీ కళ్ళలో వేకువ దీవెననుకున్నము, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. తొలుసూరు కొడుకని ఈశ్వరా, తొలుసూరు బిడ్డని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేసినవై శిక్షను, అందుకే వేసినవై శిక్షను. అమరవీరుణ్ణి చేసినవా శ్రీకాంతును. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా, తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికింది, అమ్మాని పిలుపుకై అల్లాడిపోయింది. చిన్న నోట మా బిడ్డ అమ్మాని పలికితే, ఆడ జన్మని నేను గెలిచిననుకున్నది. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నొప్పుల బాధ ఈశ్వరాని, పార్వతిని అడగరా శంకరా, తల్లిగా పార్వతికి ఒక నీతినా, తల్లిగా
శివుడా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల మీద చితిమంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా తెలిసుంటే నా కొడుకు శ్రీకాంతును తెలిసుంటే చెట్టంత యాదయ్యను తెలిసుంటే కానిస్టేబుల్ కిష్టయ్యను తెలిసుంటే చెట్టంత సువర్ణను తెలిసుంటే పసిబిడ్డ కరుణాకరును తెలిసుంటే చెట్టంత యాదిరెడ్డిని తెలిసుంటే చెట్టంత తిరుపతయ్యను తెలిసుంటే చెట్టంత భూక్యానాయకును తెలిసుంటే చెట్టంత బూరా రమేశును తెలిసుంటే చెట్టంత మాసుమనును తెలిసుంటే చెట్టంత నాగరాజులు తెలిసుంటే చెట్టంత మా సాంబ శివుడిని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా మా బిడ్డ వంటి బిడ్డలెందరో ఒరిగిన కడుపు కోతతో కన్నవాళ్ళు అల్లాడినా పేగు బంధాలెన్నో కాలిపోయినా గాని తెలంగాణ వేదన నీకు కనరావేలా ఇకనైనా మౌనాన్ని వీడరా ఇకనైనా మౌనాన్ని వీడరా నా మనవి ఆలకించయ్య పరమేశ్వరా మా బిడ్డ తీరుగా ఇంకెవ్వరు నా శ్రీకాంతు తీరుగా ఇంకెవ్వరు మా సువర్ణ తీరుగా ఇంకెవ్వరు మా సాంబ శివుడి తీరుగా ఇంకెవ్వరు రాలిపోకుండానైనా కాపాడరా జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్. ఇది మిట్టపల్లి సురేంద్రన్న రచనకు సాయి చంద్ ప్రాణం పోషిండు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పండి, మా రసమయ్య బాలకృష్ణ అన్న ఇందాకనే అడిగిండు, సావటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు లేపమంటే ఇంకా లేపారు సావటానికి సిద్ధంగా. పుట్టేది ఒకటేసారి, సచ్చేది ఒకటేసారి. జీవితం అంతా తెలంగాణ కోసమే బతికి కొట్లాడాలని నిరూపించినటువంటి ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవిత పాఠాలని చదువుకుందాం. బతికి తెలంగాణ కోసం కొట్లాడదాం, బతికే తెలంగాణను చూద్దాం. ఇప్పుడు చెప్పుండ్రు ఎంతమంది చావటానికి సిద్ధంగా ఉన్నారు? లేరు కదా, అర్థమైంది కదా. మా అందశ్రీ అన్న ఇక్కడనే కూర్చున్నాడు. ఒకటే జననం, అందరూ వంత వాడాలి. మా వెంకటరెడ్డి అన్న, మా రాజగోపాల్ రెడ్డి అన్న, మా రసమయ్య బాలకృష్ణ అన్న, అందశ్రీ అన్న, నేర్నాల్ కిషోర్ అన్న, రమాదేవి అక్క, మా శేఖర్ అన్న, మా పిల్లలు అందరు కూడా వంత వాడతారు. కొట్టే డప్పులు, డోలకులు అందరు కూడా. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ ఉద్యమం రాజుకున్న తర్వాత రాజకీయ నాయకులకు కూడా బుద్ధొచ్చి ఇవాళ తెలంగాణ జెండా పట్టుకున్నారు. అందుకే మా క్యాంపస్లో పిల్లగాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారా లేదా? అరే ఉస్మానియా క్యాంపస్లో ఉద్దగించిన కిరణమా వీర తెలంగాణమా, అరే కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా. ఇక చేతులు కట్టుకున్న వాళ్ళంతా ఇడిసబెట్టాలి, సప్పట్లు కొడతలేరు ఎవరు. సప్పబడ్డది ఆత్మకూరులో వేడి ఉడితే సీమాంధ్రునికి సెగ ఉట్టాలి. గట్టిగా అందరూ ఒకసారి సప్పట్లు కొట్టారు. జై తెలంగాణ. అరే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, అరే కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా.
వీర తెలంగాణమా అరే వీర తెలంగాణమా భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉత్తగించిన కిరణమా వీర తెలంగాణమా అరే నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ కట్క మహావీర తెలంగాణమా అరే కరీంనగర్ గడ్డ మీద కత్తుల కోలాట మహావీర తెలంగాణమా వీర తెలంగాణమా మీరు ఇయ్యారా వంత వాడరా పాడతారా పాడరా వీర తెలంగాణమా వీర తెలంగాణమా ఇగో పిల్లగాలని ముందర రేగనుకి ఇక తల్లులు మాత్రం సల్లగా కూర్చున్నది ఇక మా పిల్లలు చూసుకుంటారు తీయాలి ఒక వాళ్ళొక్కలే వాడాలి కుర్చీలు మీకు ఎందుకు వేసారు అనుకున్నావు సల్లగా కూర్చొని మంచిగా వంత వాడతారని వీర తెలంగాణమా అరే వీర తెలంగాణమా భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉత్తగించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా అసైదుల్లా హారతి కళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి గదులుతున్న ఇమ్మతే అరే అరే మా కలికే కలే తెలంగాణ పిలుపులే రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆకపు పలికే కలే రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆకపు అసైదుల్లా కాళ్ళ గజ్జల ఏ అసైదుల్లా కాళ్ళ గజ్జల అసైదుల్లా హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి గదులుతున్న ఇమ్మతే పక్కల బల్లె లెక్క తయారైన మా శేఖరన్న జై తెలంగాణ జై